బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు సంఘీభావంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ సంఘం డివిజన్ అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో బోధనపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి స్వాతిప్రియ ఉత్తమ విద్యార్థి అని, ఆమె ఆత్మహత్యకు కారకులు ఎవరని, ఆమె మానసికంగా బలహీనంగా ఎందుకయ్యారని ప్రశ్నిస్తూ ఆమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, బాసర ట్రిపుల్ ఐటీలో గత 10 సంవత్సరాలలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, అందులో 8 మంది మహిళలు కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని మోటివేషనల్ క్లాసులు నిర్వహించాలని ఆయన కోరారు. విద్యార్థుల పట్ల ఇలానే వ్యవహరిస్తే విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. నగేష్ తో పాటు నిఖిల్, ప్రసాద్, దత్త తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఆ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ విద్యార్థికి సహకారం అందించాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. అలాగే విద్యార్థి సంఘాల నాయకులకు లోపలికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. రాజకీయ నాయకులకు ట్రిపుల్ ఎలా ప్రవేశం ఉంటుంది, మాలాంటి విద్యార్థి సంఘ నాయకులకు ప్రవేశం లోపలికి ఎందుకు పోనీయాలని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటో మొత్తం కూడా సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే మీరు రేవంత్ రెడ్డి గారు బాసర ట్రిపుల్ ఐటీలో కూడా కూర్చుని మీరు ఆ బాసరలోకి వెళ్ళి ఎలా విద్యార్థుల సమస్యలకు తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే వెళ్ళారు, ఇప్పుడు కూడా అలాగే అక్కడ బాసరలోకి వెళ్ళి విద్యార్థుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి వచ్చి చూడాల్సిందిగా మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోధన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ విధంగా దిష్టిబొమ్మ దానం చేస్తాం. ఎక్కడికక్కడ కూడా రాస్తా రోకోలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.